హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 50. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. అక్కడున్న అందరికీ అర్థమైంది ఆవిడ తుది శ్వాస విడిచారని. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంటే ఎవరా అని లిఫ్ట్ చేసిన అనిరుద్ హలో అనగానే అన్విత హలో అనిరుద్, అమ్మ చనిపోయింది, అర్జెంటుగా చెన్నై బయలుదేరిరా అని అన్విత చెప్పడంతో ఒక్క క్షణం అతడు ఏం విన్నాడో అర్థం కాలేదు. అమ్మ చనిపోవడం ఏంటి అని పూడుకుపోయిన గొంతుతో అనిరుద్ అడుగుతుంటే, అవన్నీ ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం, తొందరగా బయలుదేరిరా అనిరుద్ అని చెప్పి కాల్ కట్ చేసేసింది అన్విత. అమ్ములు విషయంలో భువనేశ్వరి ప్రవర్తించిన తీరుకి భువనేశ్వరి మీద కోపం ఉన్నమాట నిజమే, కానీ ఇప్పుడు ఆవిడే లేరు అంటే తట్టుకోలేకపోయాడు. అమ్మా అని అరుస్తూ కుప్పకూలిపోయాడు. అతను అంత గట్టిగా అమ్మా అని అరవడంతో ఏమైందో ఏంటో, అనిరుద్ ఇంత గట్టిగా అమ్మా అని ఎందుకు అరిచాడు అనుకుంటూ అమ్ములు బర్త్డేకి చెన్నైకి వెళ్ళడానికని బ్యాగ్స్ ప్యాక్ చేస్తున్న రాజీ అనిరుద్ ఆఫీస్ రూమ్లోకి వచ్చింది. అనిరుద్ వర్క్ చేసుకుంటున్నాడేమో అని అనుకున్న రాజీ అతను చైర్ కింద కూర్చొని ఏడుస్తూ ఉండడంతో వడివడిగా అనిరుద్ని చేరుకుని అతని రెండు చెంపల మీద చేయి వేసి ధారాపాతంగా కారుతున్న కన్నీరును తుడుస్తూ, ఏమైందని, ఎందుకలా ఏడుస్తున్నావు అని గాబరాగా అడిగింది రాజీ. అనిరుద్ కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు. ఏమైందో చెప్పండి అని, ఎందుకు ఏడుస్తున్నావు అని కళ్ళల్లో నీళ్లతో అడిగింది రాజీ. అతను ఏడవడం చూసి తట్టుకోలేక, అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిందంట అని ఊడుకుపోయిన స్వరంతో అనిరుద్ చెప్పగా రాజీ కూడా ఒక్క క్షణం షాక్ అయింది. ఏంటి నువ్వు చెప్తుంది నిజమా అంటూ. నిజమే రాజీ, అన్విత కాల్ చేసింది, అమ్మ చెన్నైలో చనిపోయింది అని చెప్పి మనల్ని తొందరగా చెన్నై రమ్మని చెప్పి కాల్ కట్ చేసింది అని అనిరుద్ చెప్పడంతో, అత్తయ్య చెన్నైలో చనిపోవడం ఏంటి, వాళ్ళు ఉండేది ఊరి దగ్గర కదా, ఆవిడ చెన్నై ఎందుకు వెళ్ళారు అని దుఃఖంతో నిండిన గొంతుతో రాజీ అనిరుద్ని అడుగుతుంటే, ఏమో నాకు మాత్రం ఏం తెలుసు రాజీ, అన్నీ ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం, తొందరగా బయలుదేరిరా అని చెప్పి కాల్ కట్ చేసింది అన్విత అని అనిరుద్ చెప్పడంతో, 2 days బ్యాక్ అత్తమ్మ నాకు కాల్ చేశారు, కానీ నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పావని నేను లిఫ్ట్ చేయలేదు అని రాజీ చెప్పడంతో, అమ్మ నీకు కాల్ చేసిందా, మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని అనిరుద్ అడగడంతో, చెప్దామనే అనుకున్నాను అని, కానీ మొన్నొకసారి ఫెస్టివల్కి ఊరికి వెళ్దాం అని అడిగినందుకే నువ్వు నా మీద చాలా ఫైర్ అయ్యావు, ఇప్పుడు ఈ విషయం చెప్పినా అలాగే కోప్పడతావేమో అని చెప్పలేదు అని రాజీ అనడంతో, ఒక్కసారి చెప్పి ఉండాల్సింది అన్నాడు అనిరుద్. ఇక రాజీ అనిరుద్ అలా అనడంతో తల దించుకుని, తొందరగా చెన్నై బయలుదేరుదాంరా, అక్కడ అన్విత ఒక్కటే కదా, తనకి తోడుగా ఎవరైనా
ఉన్నారో లేదో అని చెప్పి అనిరుద్ని ఓదార్చి ఇద్దరూ చెన్నై బయలుదేరారు. ఆవిడ అలా చేస్తుందని ఊహించని వాళ్ళందరూ ఆవిడ పార్థివ దేహాన్ని ఐస్ బాక్స్లో ఉంచి అనిరుద్ కోసమే వేచి చూస్తున్నారు. అందరి ఫేస్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. ఆవిడ అలా చేసినందుకు ఎన్ని తప్పులు చేసినా ఇప్పుడు ఆవిడ వాళ్ళ మధ్య లేరు అంటే కొంచెం బాధగానే ఉంది వాళ్ళకి. కానీ నవి మాత్రం తను చేసిన తప్పులకి ఆ దేవుడు కరెక్ట్గానే శిక్ష వేశాడు. డాడ్ కరెక్ట్గానే చెప్పారు, ఎవరు చేసిన తప్పులకి ఆ దేవుడు వాళ్ళనే శిక్షిస్తాడు అని. కానీ ఆ సమయం వచ్చే వరకు వేచి చూడాలి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు నవి. భిక్షు గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని కాల్లో చెప్పారు కదా సార్ అని సెల్యూట్ చేస్తూ వంశీ శ్రీకర్ని అడుగుతుంటే, భిక్షు చెన్నై వదిలి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అతను మళ్ళీ చెన్నై వస్తున్నాడు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఇప్పుడు అతను మళ్ళీ చెన్నై వస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సోర్స్ అందింది. కరెక్ట్గా వాడు చెన్నైలో అడుగు పెట్టగానే మన పోలీస్ ఫోర్స్తో వెళ్ళి వాడిని అటాక్ చేసి మన కస్టడీలోకి తీసుకోవాలి. వాడికి ఏమాత్రం డౌట్ వచ్చినా ఈసారి కూడా ప్రతిసారిలాగే వాడిని పట్టుకోవడం మనం మిస్ అయిపోతాం. సో నీ టీంని నువ్వు గ్యాదర్ చేయి. నేను ఇంకా ఫోర్స్ని తీసుకొస్తాను. మన పై ఆఫీసర్స్తో మాట్లాడి ఈసారి ఖచ్చితంగా వాడిని పట్టుకుందాం అని శ్రీకర్ చెప్పడంతో, ఈసారి ఖచ్చితంగా వాడు మనకి దొరుకుతాడు సార్. వాడు చేసిన డ్రగ్స్ దందాలో ఎంతోమంది కాలేజీ పిల్లలు బలైపోయారు. కానీ ఇక నుంచి అలా జరగకుండా వాణ్ణి బొక్కలో వేద్దాం అని వంశీ అనడంతో, ఓకే, ఇంకో హాఫ్ అన్ అవర్లో మనం బయలుదేరాలి. నువ్వు నీ టీంని తీసుకుని రెడీగా ఉండు అని చెప్పి ఏసీపీ సార్తో ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళాడు శ్రీకర్. హాయ్ పోలీస్ సార్, ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మధ్యాహ్నం తిన్నారా? లేక డ్యూటీలో పడి తినడం కూడా మర్చిపోయారా? బిజీనా? ఒక్క రిప్లై కూడా లేదు అని శ్రీకర్కి వరుసగా సౌమ్య మెసేజెస్ చేస్తుంటే, భిక్షుని పట్టుకోవాలన్న ధ్యాసలో ఉన్న శ్రీకర్ నుంచి ఒక్క రిప్లై కూడా రాకపోవడంతో అమ్ములుకి కాల్ చేసింది సౌమ్య. షాపింగ్కి వెళ్ళారు కదా, ఏమేం షాపింగ్ చేసుకుని వచ్చారో తెలుసుకుందామని. భువనేశ్వరి పార్థివ దేహం దగ్గర కూర్చుని ఉన్న అమ్ములు సౌమ్య ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకు వచ్చి, హలో చెప్పు సౌమ్య అంది. ఏంటి మేడం, బైక్లో మంచి రొమాంటిక్ డ్రైవ్ ఎంజాయ్ చేసినట్టున్నారు బాగా అని సౌమ్య అమ్ములుని టీజ్ చేస్తుంటే, అమ్ములు ఏంటి నీ గోలా అంది కొంచెం చిరాగ్గా. ఏమైంది అమ్ములు, అలా మాట్లాడుతున్నావు ఏంటి అని సౌమ్య అడగగా, భువనేశ్వరి రావడం దగ్గర నుంచి అక్కడ జరిగిందంతా అమ్ములు చెప్పడంతో, ఏంటి ఇంత జరిగిందా, ఇప్పుడు ఆంటీ చనిపోయారా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తో సౌమ్య అంటుంటే, సౌమ్య మాటలు విన్న జాను ఏమైంది అని సైగలు చేస్తూ ఉంది సౌమ్యకి. సౌమ్య సరే మేము బయలుదేరుతున్నాం అమ్ములు అని కాల్ కట్ చేసి జానుతో విషయం చెప్పింది. ఇక జాను సౌమ్య కూడా నవి వాళ్ళ ఇంటికి బయలుదేరారు.
విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అనుషా కృష్ణ signing off for today.